నమస్తే, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. మీరు గనక ఏదైనా మొక్కుకొని చెల్లించుకోవడం కష్టంగా ఉందా, లేదంటే తిరుమల వెళ్ళాలనుకున్నారు, లేదా శైవ క్షేత్రాలు ఏవైనా వెళ్ళాలనుకున్నారు, అడ్జస్ట్ కావట్లేదు, పోస్ట్ పోన్ అవుతుంది, ఇలాగ గనక ఉన్నట్లయితే ముందుగా మీరు కడప ఆలయాన్ని దర్శించాలి. నేను కూడా నేను చాలా ఏళ్ల మొక్కులన్నీ కూడా నేను సఫర్ అవుతున్నా. మీరు ఆల్రెడీ ఈ వీడియోలు చూసుంటారు. బిఫోర్ వీడియోలో నా మొక్కు ఎలా తీర్చుకోవాలి అని నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కడప వీడియోలు కనిపించాయన్నమాట. కడప ఆలయ చరిత్ర గురించి తెలిసింది. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిన ఒక విషయం ఉందండి. ఇందులో ఏంటంటే, కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముస్లింలు వచ్చి అక్కడ స్వామి వారిని దర్శించుకుంటారు. ఎంత చక్కగా ఉంది చెప్పండి. కులాలు మతాలు ఇలాంటివి ఏం లేదు. మత సామరస్యానికి ఒక ప్రతీక అని చెప్పాలి కదండి ఈ టెంపుల్. నాకు చాలా బాగా నచ్చిందండి. పైగా ముస్లింలు వచ్చి దర్శించుకోవటమే కాదు, ఉగాది పండుగ రోజు ఎస్పెషల్లీ వచ్చి వాళ్ళు సారె సమర్పిస్తారు. అమ్మవారికి స్వామివారికి సారె ఇస్తారనమాట. అది వాళ్ళు ఆనవాయితీగా ముస్లింలు చేస్తున్నారనమాట. అది నాకు చాలా చక్కగా అనిపించింది. ఇప్పటి నుంచి కాదంటండి, అది ఒక ఆచారంగా పూర్వం నుంచి కూడా వస్తోందని చాలా మంది చెప్తున్నారనమాట. నేను వీడియోల్లో చూసి తెలుసుకున్నాను. ఇక అక్కడ పూజారులతో మాట్లాడదాం అనుకుంటే టైం అనేది నాకు సరిపోలేదు. నేను కొన్ని చోట్ల మాత్రమే కొన్ని ఇంటర్వ్యూలు నాకు దొరికాయి. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు టెలికాస్ట్ చేయటం జరుగుతుంది. ఎడిటింగ్ దశలో ఉన్నాయండి అన్ని. వన్ బై వన్ అన్నీ వస్తాయి. నాకు ఈ టెంపుల్ గురించి, కడప ఆలయం గురించి తెలిసిందనమాట. ఇది హనుమత్ క్షేత్రం అంటారు. మీకు చెప్పాను కదా, వెనకల హనుమంతుల వారు ఉంటారు. కృపాచార్యులు ఇక్కడ స్వామి వారిని ప్రతిష్ఠించారనమాట. కృపాచార్యుల వారు కూడా తిరుమల మొక్కుకొని ఆయన వెళ్ళలేకపోయారటండి. ఇది ఎంత పెద్ద విషయం చూడండి. ఇప్పుడు మనలాంటి సామాన్య మనుషులం మనం అనుకుంటామండి, ఏదైనా మనం అనుకున్నాము నెరవేర్చుకోలేకపోతున్నాము అని మనం అనుకుంటాం. కానీ అంత పెద్దవాళ్ళు పూర్వం కూడా వాళ్లకు కూడా ఇలాంటివి ఉన్నాయి. అప్పుడు ఆయన అక్కడ కడప టెంపుల్లో ఆయన ధ్యానం చేశారట, తపస్సు చేశారట. అప్పుడు స్వామివారు కనిపించి దర్శనమిచ్చి నా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారంటండి. అది నాకు విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. బాడీ అంతా ఎలాగా అయిపోయిందనమాట. కొంచెం అలా ఒళ్ళంతా గగురు పొడిచినట్టు అయిపోయింది. ఈ టెంపుల్ కి అంతటి విశిష్టత ఉంది అని నేను అప్పుడు తెలుసుకున్నాను అనమాట. ఆ తర్వాత దర్శనం చేసుకున్నప్పుడు చాలా చక్కగా అనిపించింది. మరొక చక్కటి విషయం ఏంటంటే, ఈ టెంపుల్లో కడపలో కంచిలో మనకి బంగారు బల్లులు తెలుసు కదండి. బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది. మనం తాకుతాము. బల్లి దోషాలు ఏదైనా పడినప్పుడు కూడా లేకుండా ఉంటాయని మనం అందరికీ నమ్మకం కదండి. అలాగే కడప టెంపుల్లో ఉందన్నమాట. బంగారు బల్లులు ఉన్నాయి. పైన అంటే స్వామివారి ఆలయం పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది. అక్కడ పైన ఉంటాయన్నమాట. మీరు తాకి మీరు మొక్కుకోవచ్చు అనమాట. చాలా బాగా అనిపించింది. ఇవాళ ఎలా అయినా మీకు ఈ ఎపిసోడ్ అంతా నేను మీకు టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చూడండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. యాజ్ ఎ యూట్యూబర్గా నిలబడాలి అంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.